హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శైలు 3971 బ్లాగ్స్. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఈరోజు ఫుల్ డే బ్లాగ్ తీయడానికి నేను ట్రై చేశాను. స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా కంపల్సరీగా చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే బ్లాగ్ వచ్చేసి ఇల్లు అంతా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత డస్ట్ పట్టిందో అంటే అంత డస్ట్ అయితే పట్టింది. అక్కడ ఉన్నాయి కూడా అన్నీ తీసేసేయాలి. ఒక ఇల్లు అంతా క్లీన్ చేస్తాను టుడే. చాలా డస్ట్ అయితే పట్టేసింది ఫ్రెండ్స్. అదిగండి ఆ మిషన్ పైన చూడండి ఎంత కచ్చర ఉందో, అదంతా కూడా తీసేయాలి. ప్రస్తుతానికి అయితే నేనైతే ఇవి మీద ఉన్నాయి అన్నీ అయితే తీసేస్తున్నాను, కింద పెట్టేసేయాలి ఫ్రెండ్స్. అన్నీ అయితే కింద అయితే పెట్టేసేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, పైన మొత్తం క్లీన్ చేసేసాను. పైన ఉన్నాయి అన్నీ అయితే కింద అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. కిచెన్ కూడా మొత్తం ఎట్లా ఉందో చూడు, అన్నీ తీసి కింద పెట్టాను. కిచెన్ బండ కూడా అంత క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. మొత్తం అయితే తీసి అయితే కింద పెట్టాను చూడండి. ఇంకా అవి కూడా బీరువా పైన కూడా తీయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా ఉంది. మిషన్ పైన కూడా మొత్తం చెత్త ఉంది ఫ్రెండ్స్. అసలు దాన్ని మిషన్ అంటారా ఏమని అంటారా? అసలు ఇంట్లో ఎవరైనా ఇట్లా పెట్టుకుంటారా? చూడండి. ఇంకా ఫ్రిడ్జ్ పైన ఉన్నాయి కూడా తీసి కింద పెట్టాను. ఇంకా కిటికీలో ఉన్నాయి కూడా తీసేయాలి. ఇంకా గోడకి ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా తీసేసాను ఫ్రెండ్స్. అంతా ఇప్పుడైతే క్లీన్ చేయాలి అంతా. అబ్బో, మామూలు డస్ట్ లేదు ఫ్రెండ్స్. అసలు చూడండి ఎంత చెత్త అంటే అంత చెత్త వస్తుంది. చూడండి ఎలా పడుతుంది, చూడండి ఫ్రెండ్స్. పైన అయితే అంత క్లీన్ అయితే చేసేసాను. క్లీన్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. పైన ఇక్కడ కూడా అంతా క్లీన్ చేశాను ఫ్రెండ్స్. ఇదైతే ఎట్లా డస్ట్ పట్టినాయో చూడండి అసలు. ఇందులో వచ్చేసి టేపులు, అవి మిషన్ ఆయిల్ అవన్నీ ఉన్నాయి. ఇంత డస్ట్ అంటే మామూలు డస్ట్ లేదు ఫ్రెండ్స్. అంత చూడండి. దీనిపైన డస్ట్ చూడండి ఎలా ఉందో. ఇదిగోండి దీనిపైన మొత్తం డస్ట్ చాలా పట్టేసింది. అసలు ఎక్కడి నుండి వస్తుందో ఏంటో ఈ దుమ్ము అంతా. కానీ ఇప్పుడు ఈరోజు క్లీన్ చేశాను కదా, మళ్ళీ ఒక 2-3 డేస్ మళ్ళీ తర్వాత చూస్తే మళ్ళీ డస్ట్ పట్టేస్తుంది ఫ్రెండ్స్. అసలు మామూలుగా డస్ట్ ఉండదు ఫ్రెండ్స్. ఇది నేను గ్రీన్ టీ తాగుతానని తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇది డీమార్ట్లో 450 రూపీస్ అనుకుంటా, మేబీ. ఇది కూడా తాగక పైన అయితే పెట్టేశాను. చూడండి ఎలా డస్ట్ పట్టిపోయిందో. ఇదైతే అసలు తాగను ఇంకా గ్రీన్ టీ. ఎక్స్పైర్ డేట్ అయిపోయిందో చూడాలి. డేట్ అయిపోయినట్టుంది, వేసేయాలి. మా ప్రస్తుతానికైతే ఇల్లు అయితే ఇలా ఉంది, చూస్తూ ఉండండి ఓకేనా. మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను హెయిర్ డ్రైది. ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. నేనైతే తీసుకున్నప్పటి నుంచి అలాగే పెట్టేశాను, అస్సలు వాడలేదు ఫ్రెండ్స్. ఇదిగో మిషన్ పైన అయితే అన్నీ క్లీన్ అయితే చేసేసాను. అండ్ ఇక్కడ కిటికీ మీద కూడా అన్నీ ఉండే తీసి క్లీన్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. కిటికీ కూడా చూడండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ పైన కూడా అంతా దులిపేశాను. అంత అయితే క్లీన్ చేస్తున్నా ఫ్రెండ్స్. అసలు ఎంత చాలా దుమ్ము పట్టేసింది ఫ్రెండ్స్. అసలు ఇక ఈ మూలలో కూడా అండ్ ఇప్పుడు ఈ సంచులు కూడా అన్నీ తీసేసి కింద కూడా క్లీన్ చేసేసిన ఫ్రెండ్స్. అంతా చూసారా ఫ్రెండ్స్. అసలు ఇది ఎట్లా పడుతుందో చూడండి.
ఇల్లు అయితే ఇగో నీట్గా అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఇప్పటికైతే అవి సంచిలో బియ్యం వచ్చేసి డబ్బాలు అయితే పోయాలి. ఇదేంటి మిషన్ మీద మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పెట్టింది అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ట్రాక్ ఉండే కదా, అది ట్రే, అందులో వచ్చేసి ఇవన్నీ వేస్తాను. బొట్టు, దువ్వెన, ఇంకా పౌడర్ అవన్నీ వేసి పెట్టేస్తాను. సో అది కడగడానికని అక్కడ పెట్టేశాను గచ్చిలో. ఇవన్నీ అందులో పోతాయి, ఇక్కడ క్లీన్ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా ఈ కిటికీ కూడా, కిచెన్లో కిటికీ కూడా క్లీన్ అయితే చేసేసాను. ఇంకా ఈ యొక్క స్టాండ్ మాత్రం తోమాలి. స్టాండ్ తోమేసేస్తే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ బాల్కనీలో కూడా ఈ ర్యాక్ మాత్రం క్లీన్ అయితే చేశాను ఫ్రెండ్స్. మొత్తం చెత్త అయితే చూడండి ఎంత చెత్త వెళ్ళిందంటే, మళ్ళీ ఇవన్నీ కూడా తీసేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నిన్న నైట్ అయితే శనగలు అయితే నానబెట్టినా కదా, అవైతే ఉడకబెడుతున్నాను ఇప్పుడు ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్నం అయితే తింటున్నాను ఫ్రెండ్స్. మార్నింగ్ నుంచి అయితే ఫుల్ బిజీ అయిపోయినాను ఆఫ్టర్నూన్ వరకు. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. రైస్ అయితే వండినాను, నైట్ కర్రీ వేసుకొని అయితే తింటున్నాను ఫ్రెండ్స్. నేనైతే నైట్ శనగలు నానబెట్టి మార్నింగ్ అయితే ఉడకబెట్టాను. సో వాటర్ అయితే ఇంకాలని చెప్పేసి జాలీలు అయితే వేసి పెట్టాను. సో ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఆనియన్ వేసుకోవాలి ఫస్ట్. ఆనియన్ బాగా వేగాలి ఫ్రెండ్స్. చూడండి ఆనియన్ అయితే బాగా మగ్గనివ్వాలి, బ్రౌన్ కలర్ వచ్చేదాక వేయించుకోవాలి ఆనియన్ ఫ్రెండ్స్. ఆనియన్ అయితే బాగా మగ్గినాయి. సో మనం ఇక్కడైతే పచ్చిమిర్చి అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను. సో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చి అయితే వేసాను. ఇది కూడా వేగాలి బాగా ఫ్రెండ్స్. ఇదిగోండి ఆనియన్, పచ్చిమిర్చి అయితే బాగా మగ్గింది, బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. అండ్ ఇందులో వచ్చేసి మనం కొంచెం జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి. అది మగ్గినాక చిటికెడు పసుపు, మనం ఉడకపెట్టుకున్న శనగలు అయితే ఇందులో వేసేసుకోవాలి. అండ్ సాల్ట్ వేసుకోవాలి, తగ్గినంత సాల్ట్. బాగా మగ్గాలి ఇది కూడా. ఫైనల్గా శనగలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఓకేనా, కంప్లీట్ ఫ్రెండ్స్. ఇక్కడైతే డికాషన్ అయితే మరుగుతుంది. ఇది ఎందుకు అనుకుంటున్నారా? నేను తలకైతే హెన్న అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్స్. మీతో ఎప్పుడు నేను షేర్ చేసుకోలేదు కదా. సో నేనైతే ఇప్పుడు హెన్నకి ప్రిపేర్ చేస్తున్నాను డికాషన్. రేపు మార్నింగ్ లేవగానే పెట్టుకుంటాను. కలిపేటప్పుడు కూడా మీతో నేను షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. గోరింటాకు అయితే పెట్టుకున్నాను. మా ఇంటి పక్కన ఒక ఫ్రెండ్ ఉంటుంది, శారద అమ్మాయి పేరు. నా షార్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు ఆ అమ్మాయిని. సో తన రేపు టెంపుల్కి అయితే వెళ్తుంది, బల్కంపేట ఎల్లమ్మకి. తన గోరింటాకు పెట్టుకుంటే మిగిలితే కొంచెం నాకు కూడా ఇచ్చింది, మై ఫేవరెట్ గోరింటాకు. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మీట్ అవుదాం. నా వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, గుడ్ నైట్.